హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు శ్రీలంక వర్సెస్ మలేషియా మధ్య మ్యాచ్లో శ్రీలంక 144 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి దాదాపు సెమీస్ బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఎందుకంటే గ్రూప్ 2 నుంచి శ్రీలంకది హెల్దీ నెట్ రన్ రేట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఎలాగో బంగ్లాదేశ్ మీద కూడా వాళ్ళు 7 వికెట్స్ తేడాతో గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. సో తాజా మ్యాచ్లో 144 రన్స్తో ఘనమైన విజయాన్ని సాధించింది. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఇండియా మాత్రం శ్రీలంకకి వెళ్ళిపోయింది. ఈరోజు మెన్స్ క్రికెట్ T20 ODIస్కి సిరీస్ ఉంది కదా, సో దాని కారణంగా వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో మరి ఇక 27th నుంచి పర్యటన అయితే స్టార్ట్ అవ్వబోతోంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు జరిగినటువంటి మలేషియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ రివ్యూ. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక స్టార్టింగ్లోనే లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచురియన్ 1 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 5 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ రావడం జరిగింది. చమరి అట్టపట్టతో కలిసి 64 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది. హర్షిత మాధవి 26 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అనుష్క సంజవాణితో కలిసి చమరి అట్టపట్టు 115 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. చమరి అట్టపట్టు ఒక మంచి సెంచరీని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 69 బాల్స్లోనే 14 ఫోర్స్ అండ్ 7 సిక్సర్ సహాయంతో 119 రన్స్ అయితే చేసింది. సో 19.5, 19.6 ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోవడంతో 184 రన్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది శ్రీలంక స్కోర్. సో మొత్తంగా మంచి మ్యాచప్ అయితే చూసాం, కానీ ఇది ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఇక మలేషియన్ సైడ్ నుంచి ఇస్మాయిల్కి అండ్ స్వాతికాకి, సింగం అనే అమ్మాయికి ఒక 2 వికెట్లు వచ్చాయి. పైన చెప్పిన ఇద్దరికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన మలేషియా మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు సెటిల్ అయినట్టు కనిపించలేదు. జస్ట్ 40 రన్స్కి 10 వికెట్స్ అయితే కోల్పోవడం ఆల్అవుట్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు ఇన్ 20 ఓవర్స్. సో మొత్తంగా శ్రీలంకన్ సైడ్ నుంచి శశాని అనే అమ్మాయి ఒక 3 వికెట్స్ తీసుకుంటే కావ్యాకి 2 వికెట్లు, అందరికీ తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ప్రియదర్శినికి కొత్త అమ్మాయి సుగంధిక కుమారికి రీప్లేస్మెంట్గా వచ్చిన అమ్మాయికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. అందరికీ తల ఒక పైన లాస్ట్ ముగ్గురికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. కానీ లాస్ట్లో కావ్య మాత్రం మంచి వికెట్ తీసి శ్రీలంకకి విజయాన్ని అయితే అందించడం జరిగింది. 144 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి సెమీస్కి అయితే బెట్ కన్ఫర్మ్ చేసుకుంది శ్రీలంక. మరి ఈరోజు కనుక బంగ్లాదేశ్ కనుక గెలిచి వాళ్ళు కూడా పోర్లో ఉంటే కాస్త ఇంట్రెస్ట్గా మారుతుంది ఈ గ్రూప్ 2 అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఎలాంటి డౌటు లేకుండా చమరి అట్టపట్టనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే కలవరించింది, ఎందుకంటే ఫాస్టెస్ట్ 100 చేసింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.